రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వైసీపీ బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు, సిబిఐ, ఈడీ కేసులకు భయపడి ఇంకా బీజేపీ ఎలా చెప్తే అలాగే నడుచుకుంటుంది అనే ఒక భావన ఇప్పటికీ రాజకీయ పరిశీలకులు ప్రజల్లో ఉంది. ఆ ప్రకారమే ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మద్రాసులో మీటింగ్ పెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా కొంతమంది మంత్రులను కూడా పంపించి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు సభకి. అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ సభకి వెళ్లకుండా ఊరికి ఒక సంఘీభావం తెలుపుతూ ఒక లెటర్ రాశారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మీరు సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం నాకుంది అన్న ఆలోచనతో ఒక లెటర్ రాసి వదిలేశారు. సో అప్పటి వరకు కూడా బీజేపీకి తను ఏం వ్యతిరేక స్టాండ్ తీసుకోడు. కేసుల పరంగా కానీ ఇంకో రకం కానీ కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి అని ఒక ఉద్దేశం రాజకీయ పరిశీలకుల్లో ఉంది. అయితే వక్ఫ్ చట్టం దగ్గర మాత్రం ఇది కొంచెం తేడాగా కనిపిస్తుంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా లోక్సభలను, రాజ్యసభలను జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యతిరేకంగా ఓట్లు వేసింది. అదేవిధంగా ఇప్పుడు వక్ఫ్ చట్టానికి ఇన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది తాజాగా. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కూడా వైసీపీ వైపే ఉన్నాయి. ఒక 1%, 2% ఒకవేళ ఎన్డీఏ వైపు ఉన్నా కూడా ఈ వక్ఫ్ చట్టానికి వాళ్ళు అనుకూలంగా ఓటు వేశారు అన్న ప్రచారాన్ని వైసీపీ బాగా చేస్తుంది. అది పబ్లిక్లో కూడా వెళ్ళింది. అసదుద్దీన్ ఓవైసీ కూడా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విరుచుకుపడి వక్ఫ్ చట్టానికి అనుకూలంగా ఓటేసినందుకు జవాబు చెప్పాల్సిందే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా రాజ్దీప్ సర్దేశాయ్ కూడా చంద్రబాబు నాయుడిని పెద్ద ఎత్తున విమర్శించాడు, ప్రముఖ జర్నలిస్ట్ ఆయన. సో ఈ క్రమంలో బీజేపీకి ఎదురు నిలబడి ఓటు వ్యతిరేకంగా వేసింది, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కనుక ఇక నుంచి వైసీపీ బీజేపీ సంబంధాల మధ్య కొంచెం దూరం ఉండవచ్చు అని పరిశీలకులు అంటున్నారు.